పన్నీర్ తయారీకి ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలను మరిగించుకోవాలి. పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. మనం ఈ నిమ్మరసం వేయగానే పాలు విరిగిపోతాయి. ఒకసారి పాలు విరగగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకెక్కువ మరగనివ్వకూడదు, అప్పుడు చేదుగా తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక పల్చని కాటన్ వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో ఈ విరిగిన పాలని వడగట్టుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా ఒకసారి ఇలా పిండేసుకోవాలి. ఈ మిగిలిన వాటర్ని మనము ఏదైనా గ్రేవీలో వాడుకోవచ్చు, లేకపోతే చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకున్నాం కదా, ఆ పులుపు పోవడానికి కొంచెం ఒకటి 2 సార్లు వాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. గట్టిగా పిండుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత మనం పన్నీర్ని ఇలా కొంచెం వెడల్పుగా అనుకొని దానిపైన ఏదైనా బరువుని పెట్టాలి. ఒక ప్లేట్ని పెట్టి నేను దానిపైన ఒక వెయిట్ పెడుతున్నాను. ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా వెయిట్ పెట్టడం ద్వారా ఎక్సెస్ వాటర్ అంతా పోయి పన్నీర్ సాఫ్ట్గా తయారవుతుంది. 1 అవర్ తర్వాత పన్నీర్ మన రెడీ అయిపోయిందండి. చూద్దాము. ఎంతో సాఫ్ట్గా ఉండే పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇది మనకు బయట మార్కెట్లో దొరికేదానికన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే పన్నీర్ చాలా సాఫ్ట్గా టేస్ట్గా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం దీన్ని డైరెక్ట్గా కర్రీస్లలో కానీ బిర్యానీలో కానీ మనకి ఇష్టమైనట్టుగా ఎలా అయినా వాడుకోవచ్చు. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత బాగుందో. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 వీక్ వరకు వాడుకోవచ్చు అండి. సింపుల్ హోమ్ మేడ్ పన్నీర్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.